ప్రైజ్ లాడండి. ఈరోజు దేవుని వాక్యం చూద్దాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10 నుంచి చూద్దామండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10 నుంచి చూద్దామండి. 10 నుంచి 18 వరకు. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. పెర్గములో ఉన్న సంగపు దూతకు ఇలాగూ రాయము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పుచున్న సంగతి లేవనగా, సాతాను సింహాసనం మందున్న స్థలములలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపైన వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకును నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలయితుల బోధను అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని యెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును. పొందిన వారికే గాని అది మరి ఎవనికి తెలియదు. తుతైరాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము. అగ్నిజ్వాలల వంటి కన్నులను, అపరంజి పోలిన పదములు గలను దేవుని కుమారుడు చెప్పు సంగతి లేవనగా. ఇంతటితో ఈ పాటి భాగం సరే అండి. యేసయ్యా వందనాలు, 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 వందనాలు ప్రభా. యేసయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. స్తుతులు, 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 స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసయ్యా, 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 యేసయ్యా వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. ఆమేన్.